కంపల్సరీ బ్లాక్ బస్టర్ కొట్టినాడు, ఇది మాత్రం గ్యారెంటీ. ఎన్టీఆర్ గారి డాన్స్ ఎలా అనిపించింది? నాన్ స్క్రీన్ డాన్స్ ఒకసారి బ్లైండ్ లో ఉంటది. ఆ సినిమా చూస్తే అందరికి కన్నీళ్ళు వస్తుంది. ఫ్యామిలీ చూడాల్సిన సినిమా ఇది. ఆమె బ్లైండ్ తో ఉంటుంది. సినిమా మాత్రం ఎక్సలెంట్. అది ఆ సినిమా చూస్తే చాలు మీరు మనసుకి. ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ బ్రో, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ. ఫస్ట్ హాఫ్ అసలు లిటరల్లీ అయితే లిటరల్లీ స్క్రీన్ పైన కూర్చోరు ఎవరు. ఫస్ట్ హాఫ్ 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ని మేము ఆ ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో కొరటాల శివకి హ్యాట్సాప్ చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ ఎప్పుడు వచ్చింది కూడా అర్థం కాలేదు. అంటే ఎన్టీఆర్ని మనం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాం 6 ఏళ్ల తర్వాత అని చెప్పేసి 100% సాటిస్ఫాక్షన్. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అయితే ఇంకా ఇండస్ట్రీ హిట్ కొడుతుంది అనిపించింది ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు. సెకండ్ హాఫ్కి వచ్చినప్పుడు ఏమైందంటే ఇంకా మామూలు ఎలిమెంట్స్, కామెడీ, ఫ్యామిలీ, కొరటాల శివ టైప్ స్క్రీన్ ప్లే అనిపించాడు. కానీ సెకండ్ హాఫ్ ఎండింగ్ వచ్చేసి కొంచెం అది సడన్గా ఎండ్ చేసినట్టు అనిపించింది. బట్ అంటే మనం ఫ్యాన్స్ చూసినాం కాబట్టి ఆ హైప్లో ఏందబ్బా సడన్గా అయిపోయింది అన్నట్టు అనిపించింది. కానీ 3 అవర్స్ మూవీ పెట్టినా కూడా మాకు అసలు 3 అవర్స్ అప్పుడే అయిపోయింది సినిమా అన్నట్టు అనిపించింది. సెకండ్ హాఫ్లో ఎన్టీఆర్ యాక్షన్ ఉంటుంది ఒకటి బోర్డు దగ్గర, అసలు అల్టిమేట్ బ్రో. అది అరవింద సమేతలో స్టార్టింగ్ లో కత్తితో కొట్టినప్పుడు ఎట్లా చూపిస్తాడో ఆ రేంజ్ యాక్షన్ చేసినాడు. సెకండ్ హాఫ్ లో పార్ట్ 2 అంటే ఎందుకు వాళ్ళ కొడుకే దేవరాన్ని చంపాడు అనేది అసలు అది ఒక సస్పెన్స్ అనమాట. వై కట్టప్పకిల్ బాహుబలి అన్నట్టు అది ఎందుకు వాళ్ళ నాన్నే కొడుకు ఎందుకు చంపాడు. కొరటాల శివకి అబ్సల్యూట్లీ కంబ్యాక్. అసలు ఈ రేంజ్ రైటింగ్ రాయడం అనేది లాస్ట్ 4 బ్లాక్ బస్టర్ తీసాడు కదా, దాంట్లో ఈ దేవర ఫస్ట్ హాఫ్ గా 4 సినిమాలు సరిపోతాయి. ఒక రేంజ్ లో తీసాడు. అసలు ఫస్ట్ హాఫ్ మాత్రం సీట్ ఎడ్జ్ లో కూర్చుంటారు బ్రో. ఫస్ట్ హాఫ్ హైలైట్. సినిమాకి ప్రాణం ఫస్ట్ హాఫ్. సొరచాపది అసలు అది చూస్తే ఎన్టీఆర్ సొరచాప కంటే ఎన్టీఆర్ ఒక సొరచాపలాగా కనిపిస్తున్నాడు. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు డిఫరెంట్ ఏంటంటే ఎన్టీఆర్ చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడు. 6 ఏళ్ల తర్వాత అరవింద సమేత తర్వాత RRR చూసాడు. RRR మనకు అంత సరిపోలేదు కానీ అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ ఒక ఫ్యాన్స్ కి ఎలాంటి సినిమా తీయాలనేది 100% ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ మీరు ఇంటర్వెల్ వరకు చూస్తే అసలు ఎన్టీఆర్ ని అసలు చూస్తేనే అప్పుడే ఇంటర్వెల్ వచ్చిందనే ఫీలింగ్ వస్తుంది. దేవర క్యారెక్టర్ మాత్రం అల్టిమేట్ డిజైన్ చేశాడు. బ్రహ్మాండం చూడొచ్చు అన్న. ఫ్యామిలీకి ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ కోసం తీశాడు, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ కోసం, సెకండ్ హాఫ్ జనరల్ ఆడియన్స్ కోసం. కొరటాల శివ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ లో తీశాడు. ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ కి కదా ఎవరికైనా ఎన్టీఆర్ ఆ రేంజ్ లో చూస్తే అసలు కన్నుల పండగగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ మాత్రం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.